హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇద్దరు పెద్ద మనుషుల గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇద్దరు పెద్ద మనుషులు అలాంగ్ విత్ దమ్ ఐదుగురు వచ్చారు కదా, టాప్ 5 కంటెస్టెంట్స్ తాలూకా రెండు సైడ్స్ అండ్ జరుగుతున్న పిఆర్ యాక్టివిటీస్ అండ్ పిఆర్లా మారుతున్న రివ్యూవర్స్ యాక్టివిటీస్ గురించి చాలా పచ్చిగా రాగా గొడ్డలిప్పుకొని మాట్లాడుకుందాం. చలికాలమే, బట్ తప్పదు, ఎందుకంటే మనం నిజాలు మాట్లాడాలి. సో చాలా నాటుగా రాగా రస్టిక్గా ఉండబోతుంది ఈ వీడియో. సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎక్కువ ఈ వీడియో జనరల్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. ఈ వీడియో ఓన్లీ తనుజ ఫ్యాన్స్కి రీచ్ అవ్వాలనో, ఓన్లీ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి రీచ్ అవ్వాలనో అలా ఏం లేదు. ఎందుకు వీళ్ళిద్దరు పేర్లే చెప్తుందంట అంటే, మన రివ్యూలో ఆడిన గేమ్లో అది ఒక చాలా పెద్ద గేమ్. ఎంత పెద్ద గేమ్ రా అంటే, వీళ్ళు ముందు నుంచి నెరేటివ్ సెట్ చేస్తారు వీళ్ళిద్దరే విన్నర్స్ అని. దానివల్ల మొత్తం మన మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది. అసలు ఈ గేమ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవ్వబోతుంది. ఈ ఇద్దరు పెద్ద మనుషులు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, గీతు గారు అండ్ స్పైయక్ గారు. హైదరాబాద్లో ఉన్న గీతు గారు, యూఎస్లో ఉన్న స్పైయక్ గారు. ఈ ఇద్దరు పెద్ద మనుషుల గురించి కూడా నేను మాట్లాడతా. నేనేమి లైన్స్ క్రాస్ చేసి మాట్లాడినా, కానీ నిజాలుగా మాట్లాడతా, నిజాలు కక్కేస్తా. సో కర్చీఫ్ కట్టుకోండి, ఆర్ పెద్ద టవల్ కట్టుకోండి. మొదలు పెడదామా? మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ వన్ బై వన్ పెద్ద మనుషుల గురించి మాట్లాడదాం. పిఆర్లా మారిపోతున్న రివ్యూస్. ఓకే, తెలివితేటలతో మారిన రివ్యూర్ల గురించి నేను మాట్లాడను. అది వాళ్ళ తెలివితేటలని నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, ఇప్పుడు గీతు రాయల్ గారి గురించి మాట్లాడదాం. గీతు గారు, ఈమెకి 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక 7 లక్షలు 8 లక్షలు ఒకసారి గుర్తులేదు ఉన్నారు. అంత బేస్ ఉంది. ఈమె రివ్యూర్ అంటే ఏంటి? రివ్యూర్ అంటే ఒపీనియన్స్ ఆల్ పర్స్పెక్టివ్స్లో చెప్పేవాళ్ళు రివ్యూర్స్. ఒకరికే భజన కొట్టేవాళ్ళు రివ్యూర్స్ కాదు. ఈ పెద్ద మనిషి గారు ఏం చేశారా అంటే, ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏందిరా అంటే, తమ్నెల్లో కూడా పెట్టాను. ఏం పెట్టారా అంటే, కళ్యాణ్ పడాలా ఈజ్ గోయింగ్ టు పిక్ ద ట్రోఫీ డిసెంబర్ 21 కళ్యాణ్ పడాలా కప్పు తీసుకుంటారంట. బాండ్ పేపర్ మీద కూడా సైన్ పెట్టడానికి రెడీ అంట. తర్వాత ఏదో పెట్టారు, ఏం పీక్కుంటారు చెప్పి మళ్ళీ తనూజ ఫ్యాన్స్ని ట్రిగ్గర్ చేయడం. నేను ఓన్లీ కళ్యాణ్నే వేసుకొని వీడియోలు అందరినీ వేసుకుంటా, కంగారు పడదు, 1 బై 1 వస్తా. ఓకేనా? జాగ్రత్తగా వినండి పిల్లలు. సో గీతు గారు, మీరు ఆ డార్క్ వెబ్ సిరీస్లో లాగా ఆర్ ఇంటర్స్టెల్లర్లో లాగా టైం ట్రావెల్ చేసి వారం ముందుకెళ్ళి చూసి వచ్చేసారా కళ్యాణ్ విన్నర్ అని? ఆర్ జనాలు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఆర్ అటుపక్క ఫ్యాన్స్ని ప్రొవోక్ చేస్తున్నారా? ఏం చేయబోతున్నారు? ఆర్ ఏం చేశారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రివ్యూరా? అఫీషియల్ పిఆర్ ఆఫ్ కళ్యాణ్ పడాలా? లేదు బ్రో, నేను రివ్యూర్ కాదు, నేను అఫీషియల్ పిఆర్ ఆఫ్ కళ్యాణ్ అన్నారనుకోండి, ఓకే, దట్స్ ఫైన్, అలా ఒప్పేసుకోండి. నేనేం చెప్తున్నానంటే, మీ మైండ్ సెట్కి మీరు రివ్యూర్ల కింద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు. సో ఈ ఇయర్ ఓకే అన్అఫీషియల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, నెక్స్ట్ ఇయర్ నుంచి అఫీషియల్గా మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మంచి వొకాబులరీ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, మంచి మాస్ మూమెంట్స్ కూడా ఇస్తున్నారు. వెరీ గుడ్, మంచి బాగుంది, ఫ్యూచర్ ఉంది. సో నేనేం చెప్తానంటే, మీరు పిఆర్ కింద జాయిన్ అయిపోండి. 5-6 ఏజెన్సీలు ఉన్నాయి కదా, గీతు ఏజెన్సీ అని చెప్పి పిఆర్ ఏజెన్సీ అని ఒకటి పెట్టేసుకోండి. మీకున్ని సర్కిల్తో అది ఈజీ. అది చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అఫీషియల్ పిఆర్లో మీరు వర్క్ చేసుకున్నారనుకోండి, మీ మీద కూడా హేట్రెడ్ కానీ ఆ నెగిటివ్ కామెంట్స్ కానీ రావు. నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు రైట్ అన్నట్లే, వాళ్ళు ఎదవలే. కానీ మనకి అంటూ ఒక మెదడు ఇచ్చాడు కదా దేవుడు. మనం ఏ ఫీల్డ్లో ఉన్నప్పుడు రివ్యూర్ అన్నప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి, అన్ని సైడ్లు మాట్లాడాలి కదా. మీరు ఎందుకు ఓన్లీ కళ్యాణ్ లేపుకుంటూ వెళ్తున్నారు? సో మీకు అది వర్కౌట్ అవ్వదు. సో ఐదర్ పిఆర్ అయిపోండి, లేదా ఫ్యాన్ పేజెస్ ఉంటాయి కదా, ఫ్యాన్ పేజెస్ హెడ్ అయిపోండి, ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ అని చెప్పి మీరే నడిపిస్తున్నారని. అది కూడా కైండ్ ఆఫ్ పిఆర్ఏ. లేకపోతే మీకు ఇంకా మంచి ఐడియా ఇస్తాను. కొంతమంది ఎలా చేస్తారు అంటే, తప్పు కాదు, వాళ్ళు రివ్యూర్స్ కాదు, వాళ్ళకు ఒక కంటెస్టెంట్ నచ్చుతారు. డే 1 నుంచి డే ఎండింగ్ వరకు వాళ్ళు రైట్ చేసినా రాంగ్ చేసినా వాళ్ళు దేవుళ్ళలాగే పూజిస్తారు, ప్రేజ్ చేస్తారు. మీరు అటువంటి కంటెంట్ ఎంచుకోండి నెక్స్ట్ సీజన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ సీజన్లో ఒకళ్ళు నచ్చారు అనుకోండి, మీకు కనెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు వాళ్ళ మీదే చేసుకోండి, మంచైనా చెడైనా మొత్తం లేపుకుంటూ. అది ప్రాబ్లం రాదు. బట్ మీరు రివ్యూర్ అని చెప్పి మీరు రివ్యూవర్ కోటాలోనే సీజన్ 6కి వెళ్ళి వచ్చి
బజ్ కూడా చేశారు, మళ్ళీ రివ్యూర్ ఫీల్డ్లోకి వచ్చారు. రివ్యూర్ ఫీల్డ్లో వచ్చి వారం రోజుల ముందు ఉండగా 7 days ఉండగా 3 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక రివ్యూరు కళ్యాణ్ పడాలా విన్ అవుతున్నారు, రాసుకోరా సాంబా, ఏం పీక్కుంటారో పీక్కోండి, బాండ్ పేపర్ మీద కూడా సైన్ చేస్తాను. ఎంత మూర్ఖత్వం, ఎంత ఫూలిష్నెస్ అది. ఒక రివ్యూర్లా మాట్లాడుతున్నారా మీరు అసలు? లేదు, నేను అందుకే అంటున్నా, మీరు రివ్యూర్ కాదు, నేను పిఆర్ని బ్రో అన్నారు అనుకోండి, నో వరీస్. ఒక పిఆర్గా మీ కర్తవ్యం అది, మీ బాధ్యత అది. సో మీ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, మీ గోల్ షీట్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్నారు, అలా ప్రొసీడ్ అయిపోండి. నేను పిఆర్ని కాదు, నేను ఫ్యాన్ కాదు, నేను అందరిలో అన్ని తప్పులు చూస్తాను, ఈ హిపోక్రసీ డైలాగ్స్ మాత్రం వద్దు. ఎందుకంటే మీరు అది చెయ్యట్లేదు. మీరు ఈ సీజన్లో చాలాసార్లు గుడ్లిప్పుకొని మరి కళ్యాణే విన్నరు అన్నట్టు చెప్పారు. అది తప్పు జరిగిపోతుంది అది. సో అలా వద్దు, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు, అది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ మీకు వర్కౌట్ అవ్వదు. మీరు అయితే పిఆర్ అయిపోండి, లేకపోతే ఫ్యాన్స్ హెడ్ అయిపోండి, ఓకేనా? ఎందుకంటే మీరు చేస్తుంది రాంగ్, చాలా రాంగ్. ఇప్పుడు ఈ సీజన్లోనే ఒక విషయం మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు. శ్రీజ విషయంలో మీరు వాయిస్ రేజ్ చేశారు, గట్టిగా మాట్లాడారు, నేను టెక్స్ట్ చేశాను, చాలా మంచిగా మాట్లాడారు, స్టాండ్ తీసుకున్నారు. అమ్మాయికి పాపం ఏదోలాగా రెండోసారి వచ్చింది, మళ్ళీ బలిపశువు చేసేసారు. కానీ నాకు ఎక్కడ ఈ హిపోక్రసీ నేచర్ నచ్చలేదురా అంటే, మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు శ్రీజ విషయంలో? ప్రాసెస్కి విరుద్ధంగా ఒక కరెక్ట్ ప్రాసెస్లో కాకుండా ఒక రాంగ్ ప్రాసెస్లో ఆ అమ్మాయిని బయటికి పంపించారని ఒక స్టాండ్ తీసుకున్నారు. ఒక ఉమెన్ టు ఉమెన్, లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ కూడా వద్దు, కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక రివ్యూవర్గా ఒక స్టాండ్ తీసుకున్నారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. ఇప్పటికే అప్రిషియేట్ చేస్తాను, టూ గుడ్. ఇప్పుడు మరి మీరు కూడా ఒక ప్రాసెస్కి విరుద్ధంగా ఒక రివ్యూర్ అయి ఉండి 1 week ముందే కళ్యాణ్ విన్నర్ అని ఒక ప్రాసెస్కి విరుద్ధంగా ఒక రివ్యూవర్గా మీరు ఎలా పెడతారు పోస్ట్? ఆ లెవెల్లో ట్రిగ్గర్ చేశారని చెప్పి మీరు ఎలా పెడతారు పోస్ట్? ఇక్కడ మీరు రివ్యూర్ కింద డిస్క్వాలిఫై అయిపోయారు. ఐమ్ సారీ టు సే దిస్. సో బెటర్ స్టార్ట్ ఏ న్యూ జాబ్, పిఆర్. మంచిగా ఉంటుంది, మీకు మంచి మనీ కూడా వస్తుంది, దీనికంటే ఎక్కువ డబ్బులు వస్తుంది, బిలీవ్ మీ, దీనికంటే మంచి డబ్బులు వస్తాయి. ఆర్ ఫ్యాన్స్ హెడ్ అయిపోండి, అంతే తప్ప మీకు రివ్యూస్ సెట్ కాదు. అండ్ మీరు రివ్యూర్గా కరెక్ట్ కాదు, మీ మైండ్ సెట్ బాలే, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మేబీ ఏం ట్రిగ్గర్ చేస్తుందో మిమ్మల్ని నాకు తెలియదు, కానీ ఏం బాదర్ చేస్తుందో, కానీ మీరు అస్సలు రివ్యూర్ కాదు, అఫీషియల్ పిఆర్ ఆఫ్ కళ్యాణ్ పడాలా అని టాక్ బయట. సో మీరేమనుకుంటున్నారంటే కళ్యాణ్ పడాలాకి హెల్ప్ చేసేస్తుంది అనుకుంటున్నారు. మీరు చేసే ప్రొవోకింగ్ నేచర్ వల్ల జనరల్ ఆడియన్స్కి చికాకు తప్పి కళ్యాణ్ మీద హేట్రెడ్ వస్తుంది. అప్పుడు మీరు ఎవరైతే విన్నర్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళు విన్నర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. దానికి ప్రథమంగా మీరు కూడా ఒక పెద్ద చెయ్యి వేస్తున్నారు. అది తెలుసో తెలియకో చేస్తున్నారో, లేకపోతే తెలిసే చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ తప్పు. సో బెటర్ రివ్యూర్ కింద క్విట్ అయిపోండి, పిఆర్ కింద జాయిన్ అయిపోండి, ఓకే? నెక్స్ట్ ఇంకో పెద్ద మనిషి గురించి. ఈవిడ పేరు స్పైయక్ గారు, ఈ అసలు పేరు నాకు తెలియదు, యూఎస్లో ఉంటారు. ఏందో ఆమె ఆలోచన విధానం ఏందో, ఆ థాట్ ప్రాసెస్ ఏందో దేవుడికే తెలియాలి. ప్రతి సీజన్లో ఒక 100 మందిలో 99 మందికి ఒక వ్యూ పాయింట్ ఉంటే అక్కగారు ఆ 1వ మెంబర్ కింద ఉంటారు, మరి వేరే వ్యూ పాయింట్. అది ఆమె స్ట్రాటజీ అనుకుందాం. ఇప్పుడు గీతూ రాయలు ఎలాగైతే కళ్యాణ్కి అఫీషియల్ పిఆర్ అయిపోయారో, ఈమె డే 1 నుంచి తనూజ గారు అఫీషియల్ పిఆర్. ఇప్పుడు గీతూ రాయలు కళ్యాణ్ని పొగడడం కోసం తనూజని తిడుతుంది, ఈమె వచ్చేసరికి తనూజని పొగడడం కోసం కళ్యాణ్ తిడుతుంది. ఇద్దరు ఒకటే, దొందే. ఈమె మైండ్ సెట్ ఏంటంటే ఈమె ఫెమినిస్ట్ కాదంటది, కానీ ఈమె ఒక సూడో ఫెమినిస్ట్లానే మాట్లాడుతుంది. రైట్ ఫ్రమ్ ఈమె రివ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈమె ఒక అలాగే బిహేవియర్ ఉంటుంది. చెప్తున్నాను కదా, అందరూ నార్త్ పోల్ అన్నారు అనుకోండి, ఈమె సౌత్ పోల్కి వెళ్ళిపోద్ది. అందరూ సౌత్ పోల్ అన్నారు అనుకోండి, ఈమె నార్త్ పోల్కి వెళ్ళిపోద్ది. నార్త్ సౌత్ అంటే ఈక్వెటర్లో కూర్చుంటుంది. అలా ఉంటాయి అక్కవే. అక్కకు మళ్ళీ నోరు అదుపు గిదుపు, ఇంకా గీతు అయినా కొంచెం బెటర్ ఏమో, కానీ అక్క నోరుకి అసలు అదుపు ఉండదు. ఈమె ఏమిరా అంటే తనూజాకి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి కళ్యాణ్ మీద పడుతుంది. అక్కడ గీతు ఏం చేస్తుందో సేమ్ అదే పని చేస్తుంది, పేర్లు మారిపోతున్నాయి అంతే. సో ఈమెకి కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈమెకి అస్సలు సెట్ అవ్వవు రివ్యూర్ కింద అస్సలు కాదు. ఈమె థాట్ ప్రాసెస్కి, మైండ్ సెట్కి, ఈ బ్యాలెన్స్ లేని నేచర్కి ఈమె సెట్ అవ్వదు. ఈమె కూడా మంచి యూఎస్లో మంచిగా ఒక పిఆర్ ఏజెన్సీ పెట్టుకుంటే ఫుల్ సెట్. సో పిఆర్ ఏజెన్సీ కానీ ఫ్యాన్స్ హెడ్ కింద కూడా భలే ఉంటుంది, మంచి గొడవలు పెడతారు. లేకపోతే మీమ్స్ హెడ్. మీరు అందులోకి వెళ్ళిపోండి. మీరేమనుకుంటున్నారంటే తనూజాకి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నారు. మీరు తనూజాకి హెల్ప్ చేస్తున్నాం అనే ప్రయత్నంలో తనూజాకి డ్యామేజ్ చేస్తున్నారు, అది మీకు తెలియట్లేదు. ఆకేమో కళ్యాణ్కి డ్యామేజ్ చేస్తుంది. సో
నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే జనాల్ని అలా మోసం చేసే బదులు రివ్యూర్స్ అనే ట్యాగ్ వేసుకుని మీరు బెటర్ పిఆర్ల కింద జాయిన్ అయిపోయారు అనుకోండి, జనాలకి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, గీతు అఫీషియల్ పిఆర్ ఆఫ్ కళ్యాణ్ పడాలా, స్పై యొక్క అఫీషియల్ పిఆర్ ఆఫ్ తనూజ, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వరు, వాళ్ళు కూడా పట్టించుకోరు. బట్ మీరు రివ్యూర్స్ అనే ముసుగులో ఇలా సెట్ చేస్తున్నారు చూసారా, రాంగ్, విషయం కక్కుతున్నారు, తప్పది అది. సో ఓవరాల్గా ఇంకా ఉంది, వీడియో చాలా ఉంది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పిఆర్ పనులు చేసుకుంటారు, డబ్బులు తీసుకున్నారు కాబట్టి. మీరెందుకు ఈ పిఆర్ పనులు చేస్తున్నారు? ఫాల్స్ నెరేటివ్ ముందు నుంచి సెట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి అయిపోయింది కదా, ఇప్పుడు డే 1 నుంచి జరిగింది చెప్తా చూడండి. డే 1 నుంచి ఆల్మోస్ట్ 90% ఆఫ్ రివ్యూవర్స్ ఈ సీజన్ అనే కాదు, ప్రతి సీజను ఒక నెరేటివ్ సెట్ చేస్తారు, ఒక ఫాల్స్ నెరేటివ్. ఆ నెరేటివ్ పేరే సింపతి నెరేటివ్. ఇది బిగ్ బాస్ షో అయినా కూడా బతుకు జట్కా బండిలా కాన్సెప్ట్ తయారు చేసి ఒక సింపతి కార్డు తెస్తారు, వీళ్ళే చెప్పేస్తారు వీళ్ళే విన్నర్ అని చెప్పి. ఈ సీజన్ ఎలా అయిందంటే వీళ్ళే ఫిక్స్ అయిపోయారు ఫస్ట్ నుంచి. ఎలా సెట్ చేశారంటే మైండ్, ఇద్దరే విన్నర్స్, ఒకటి కళ్యాణ్ పడాలా ఎందుకంటే కామన్ మ్యాన్, మాట్లాడదాం ఈ కామన్ మ్యాన్ గురించి, అలాగే తనూజ లేడీ విన్నర్. నాకు అర్థం కాదు మీరెవరు సెట్ చేయడానికి వీళ్ళిద్దరే విన్నర్ అని. టాప్ 5లో ఉన్న మిగిలిన ముగ్గురు దేనికి వచ్చారు? బట్టలు ఉతుక్కోవడానికి వచ్చారా? గిన్నెలు తోముకోవడానికి వచ్చారా? ఏం ఇమాన్యుల్ డిజర్వ్డ్ కాదా? డిమాన్ పవన్ డిజర్వ్డ్ కాదా? సంజన డిజర్వ్డ్ కదా? మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడరు? వీళ్ళ ముగ్గురికి ఎలివేషన్లు ఎవరు? వీళ్ళ ముగ్గురిని ప్రాపర్గా తమ్నేల్లో కూడా పెట్టరు. వీళ్ళ ముగ్గురు ఆడినా కూడా ఎందుకు పట్టించుకోరు? ఎందుకు వీళ్ళిద్దరిపై సంఖ నాకుతారు? ఎందుకు నాకుతారా అంటే వీళ్ళకి నాకితే వ్యూస్ వస్తాయి. వీళ్ళకి పెద్ద పిఆర్లు ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద కార్డులు ఉన్నాయి. ఒకరికి ఉమెన్ కార్డు ఉంది, ఇంకొకరికి వచ్చి కామన్ మ్యాన్ ట్యాగ్ ఉంది. అది కూడా ఎవరు సెట్ చేశారు? మన మహానుభావులు. మీరు ఇలా ఫాల్స్ నెరేటివ్ సెట్ చేయడం వల్ల ఆడియన్స్ మైండ్ని పిఆర్ల కంటే దారుణంగా రివ్యూర్లు మ్యానిపులేట్ చేసి దొబ్బి అసలైన మెయిన్ ఎసెన్స్ ఆఫ్ బిగ్ బాస్ని రిమూవ్ చేసి పారదొబ్బారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉందరా అంటే తనూజ కళ్యాణ్, మరి వీళ్ళు ముగ్గురు ఏం పీకడానికి వచ్చారు? ఇమాన్యుల్, డిమాన్ పవన్, సంజన, వాళ్ళు ఆడలేదా? ఏంటి వీళ్ళు ముగ్గురు కంటే వీళ్ళు బాగా ఆడేశారా? ఏ విషయంలో నాకు చెప్పండి, కొట్టులిప్పుకొని మాట్లాడుతుంది చెప్పండి, అందరు ఫ్యాన్స్ చెప్పండి, ఏ విషయంలో చెప్పండి నాకు. కళ్యాణ్, తనూజ అనే వాళ్ళు గ్రేటర్ దాన్ ఇమాన్యుల్ కానీ, డిమాన్ కానీ, సంజన కానీ చెప్పండి. మీకు ఆన్సర్లు ఉండవు. నన్ను చెప్పమంటే వీళ్ళిద్దరికంట వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఉన్నాయని చెప్తా, కానీ అలా కూడా చెప్పండి. నేను ఇప్పుడు బ్యాలెన్స్డ్గా డిజర్వ్డ్ పర్సన్స్ 5 వచ్చారు కాబట్టి 5 కంటెస్టెంట్లకి మీరు జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. ఫ్యాన్ వార్స్ వద్దు, ఈ పిఆర్ గేమ్స్లో మీరు పడి పొల్యూట్ అవ్వద్దు అని చెప్పడం మానేసి ఒకళ్ళు వీళ్ళకి ఎలివేషను, ఒకళ్ళు వాళ్ళకి ఎలివేషను. మరి వీళ్ళు ముగ్గురు ఏంది అసలు నాకు అర్థం కావట్లే. నిన్న కూడా అంతే. నిన్న ఎపిసోడ్లో జస్ట్ కళ్యాణ్ ప్లేస్లో తనూజ ఉండుంటే తనూజని దారుణంగా ఒక ఆట ఆడేసుకునేవారు 90% రివ్యూవర్స్. కానీ అక్కడ కళ్యాణ్ ఉండడం వల్ల కళ్యాణ్ మంచివాడు, లాయలు, ఫ్రెండ్షిప్, తోటకూర అని చెప్పి ఏమన్నా రుద్దుతున్నారా స్వామి? మీ మనస్సాక్షి తెలుసు అది ఆస్కార్ కాదు భాస్కర్ పర్ఫార్మెన్స్ అని. అయినా కూడా లేపుతున్నారు. అసలు ఏమనాలి? మీకు తెలుసు ఎందుకు లేపుతున్నారా అంటే కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, కళ్యాణ్కి పెద్ద పిఆర్ ఉంది, కళ్యాణ్ పొగిడితే వ్యూస్ వస్తాయి, కళ్యాణ్ తిడితే అమ్మో డిస్లైక్లు వస్తాయి, తనూజ మీద ఎక్కువ హేట్రెడ్ ఉంది, సో తనూజ మీద పడిపోదాం. ఇక్కడ ఏది బ్యాలెన్స్ ఏది? ఇక్కడ న్యూట్రాలిటీ ఏది? పర్స్పెక్టివ్స్ ఏవి? వ్యూ పాయింట్స్ అనేది ఒకటి ఏడ్చింది కదా, మీకు వ్యూ పాయింట్స్ ఉండవు, ఒకటే బుల్లెట్ పాయింట్ లేపడం, ఇంకా దానికి లాజిక్లు ఉండవు, ఓన్లీ మ్యాజిక్లే. ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడతారు. నిన్న చేసిన డ్రామా మళ్ళీ చెప్తున్నా, తనూజ చేస్తుంటే దారుణమైన రోస్ట్ చేసేవారు. ఇప్పుడు ఏం చేయట్లే, కళ్యాణ్ గురించి ఎప్పుడేం మాట్లాడలే. నాకు కళ్యాణ్ మీద హేట్రెట్ లేదు, బ్యాలెన్స్డ్గా చెప్పాలి కదా, చెప్పట్లేదే, ఎందుకు చెప్పట్లే? అది నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. రివ్యూర్ల గురించి మాట్లాడుతున్నా. పిఆర్ గాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పాపం వాళ్ళ రక్తం సిందిస్తారు, వాళ్ళని వదిలేద్దాం. నేనేమంటానంటే ఆ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కామన్ మ్యాన్ అనే ట్యాగ్ కళ్యాణ్కి అప్లై చేశారు కదా, 1 by 1 మాట్లాడదాం. ఎందుకు కామన్ మ్యాన్ కళ్యాణే? డిమాన్ పవన్ ఎందుకు కామన్ మ్యాన్ కాదు? మాట్లాడుకుందాం. ఎందుకు కామన్ మ్యాన్? ఫస్ట్ డే 1 నుంచి ఎందుకు అలా రుద్దుతున్నారు? అగ్ని పరీక్ష షో నుంచి ఎందుకు రుద్దుతున్నారు? కళ్యాణ్ పడాలా పూరు, కళ్యాణ్ పడాలా పేదవాడు, కళ్యాణ్ పడాలా ఒక సోల్జరు, కళ్యాణ్ పడాలాకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, కళ్యాణ్ పడాలా ఒంగున్నా బాగుంటుంది, తొంగున్నా బాగుంటుంది. ఎందుకు? ఇప్పుడు డిమాన్ పవన్ కూడా పేదోడే, కళ్యాణ్ పడాలా కంటే పేదోడే.
నేను చాలాసార్లు చెప్పాను, కళ్యాణ్ పడాలకి అట్లీస్ట్ చిన్న హౌస్ అయినా ఉంది. డిమాండ్ పవన్కి అయితే ఓన్ హౌస్ కూడా లేదు. ఇక్కడ ఏదో ఆ వెబ్ సిరీస్లో చిన్న వెబ్ సిరీస్లో రీల్స్ చేసుకొని రెంట కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఎందుకు ఈ పర్సన్ ఎందుకు అంటే నేను లేపనట్లేదు, నువ్వు లేపినోడు ఇద్దరిని లేపాలి కదా. ఆ మనిషి కామన్ మ్యానే కదా, ఆ మనిషి కామన్ మ్యానే, ఆ మనిషి ఫైనాన్షియల్ స్టేటస్ పూరే, ఏమీ లేదు. ఇంకా అట్లీస్ట్ కళ్యాణ్కి జాబ్ ఉంది, ఆ మనిషికి జాబ్ కూడా లేదు. మరి ఎందుకు డెమోన్ లేపట్లేదు? ఏమనంటే కళ్యాణ్ పడాల ఫాదర్ పూరు కిరాణా కొట్టు అంటున్నారు. మరి వాళ్ళ ఫాదర్ ఇంకా అల్ట్రా పూరు, వాళ్ళ ఫాదర్ ఏకంగా క్యాన్సర్ వచ్చి నాలుగు కట్ చేస్తారు. అవి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే మీరు ముందే సెట్ చేసేస్తారు. ఇద్దరు ఉన్నారనుకోండి, మీకు కష్టం ఇద్దరిని లేపడం. ఇద్దరు కామనర్లు లేపాలంటే రాదు, ఆ మజా రాదు. గేమ్ ఎలా ఉంటుంది, ఒకరిని పట్టుకోవాలి, పల్లవి ప్రశాంత్ పట్టుకున్నట్టు. సో ఇక్కడ ఒకరిని పట్టుకోవాలి. ఇది ఏంటంటే డిమాండ్ పవన్ చూడడానికి కొంచెం పాష్గా ఉన్నాడు, ఆ వెబ్ సిరీస్లు చేశాడు, వీడు పనికిరాడు, కళ్యాణ్ గారిని వాడదాం. ఎందుకంటే వీడికి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది లాగేద్దాం, జై జవాన్ జై కిసాన్. అలాగే పూరు కూడా ఉంది కదా, కిరాణా కొట్టి లాగేద్దాం. డే 1 నుంచి నీ అమ్మ రుద్దుడు. ఎందుకు ఒకరి మీద రుద్దడం, ఇద్దరి దగ్గర రుద్దొచ్చుగా. ఎందుకంటే అక్కడ రుద్దితే మీకు వర్కౌట్ అవ్వదు. స్ట్రాటజీ, దీస్ ఆర్ కాల్డ్ రివ్యూయర్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్లో మీరు బలైపోతున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి. ఇద్దరు దరిద్రపు కొట్టి ఫైనాన్షియల్ స్టేటసే పాపం. ఎందుకు ఓన్లీ కళ్యాణ్? పోనీ తర్వాత వచ్చేసారు, కొంపలోకి వచ్చేసారు. కొంపలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నేను ఈక్వలే అంటా చెప్తా. పోను ఇప్పుడు కూడా ఏ విధంగా కళ్యాణ్ పడాలా ఈజ్ గ్రేటర్ దెన్ డిమాండ్ పవన్? చెప్పండి ఏ విధంగా గ్రేటర్ దెన్? డిమాండ్ పవన్ టాస్క్లు ఆడలేదా? డిమాండ్ పవన్ 2 సార్లు కెప్టెన్ అవ్వలేదా? డిమాండ్ పవన్ అందరితో కమ్యూనికేషన్ ఏం లేదా? డిమాండ్ పవన్ ఎక్కడ వాయిస్ అవుట్ చేయలేదా? డిమాండ్ పవన్ ట్రూగా ఫ్రెండ్షిప్ చేయలేదా? ఏమేనంటే ఫ్రెండ్షిప్, ఎస్ ఫ్రెండ్షిప్. కళ్యాణ్ పడాలా ఈజ్ ఎ వెరీ లాయల్ పర్సన్. ఫ్రెండ్షిప్కి విలువిస్తాడు, ఒప్పుకుంటాను. ఇంత ఎలివేషన్ ఇస్తున్నారు కదా, ఎందుకు? ఫ్రెండ్షిప్కి విలువిస్తాడని. కళ్యాణ్ పడాలా ఫ్రెండ్షిప్ ఎలా ఉందిరా అంటే, స్టార్టింగ్ వీక్స్లో రితు, తనూజ కలిపాడు పులిహోర. తర్వాత రీతుతో ఫ్రెండ్షిప్ అన్నాడు, అది కట్ అయిపోయింది. తర్వాత ప్రియతో ఫ్రెండ్షిప్, ఆమె వెళ్ళిపోయింది. తర్వాత శ్రీజతో ఫ్రెండ్షిప్, ఆమె వెళ్ళిపోయింది. తర్వాత తనూజని పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ అన్నాడు, మళ్ళీ తనూజ అన్నాడు. ఎంతమందిని ఫ్రెండ్స్ని మార్చాడు? ఇక్కడ కన్సిస్టెన్సీ లేదు. ఇక్కడ ఫ్రెండ్స్ మారుతున్నారు. మీరేమనంటారు, అందరితోనే లాయల్గా ఉన్నాడని చెప్తారు. డిమాండ్ పవన్ రైట్ రాంగ్ ఒక పర్సన్తోనే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి సస్టైన్ చేసుకుంటూ వచ్చాడు రీతుతో. ఏది గొప్ప ఫ్రెండ్షిప్? పర్సన్లు మార్చడమా? ఆ పర్సన్ రైట్ అయినా రాంగ్ అయినా బయట ఎలా ఉన్నా కూడా లాయల్గా ఫ్రెండ్షిప్ చేయడం గొప్ప? ఇది మీకు తెలుసు, అయినా మీరు మాట్లాడరు. ఎందుకురా అంటే మీకు కాంట్రడిక్ట్ అయిపోతుంది. ఇద్దరు కామనర్ లేపితే వర్కౌట్ అవ్వదు. ఒక కామనర్ తేవాలి, అటుపక్క ఒకరిని బలిపశువు చేసేయాలి. ఇక్కడ బలిపశువు అవుతుంది తనూజ. ఏమేనంటే స్టార్ మా కేటగిరీ, కన్నడ ముద్దు బిడ్డ, యారగెంట పిల్ల, పెద్ద పిఆర్ని పెట్టుకొని వచ్చేసింది, యాటిట్యూడ్ అసలు బాగోదు, రుద్దుడు. ఎందుకురా అంటే అలా రుద్దితే కానీ ఇక్కడ కామనర్ లెగడు. అది కూడా ఒక కామనరే. ఇలాంటి ఫాల్స్ నెరేటివ్ సెట్ చేసింది ఎవరు? మా కమ్యూనిటీ రివ్యూయర్స్. ప్రౌడ్గా ఉంది నేను అందులో ఉన్నది. సేమ్ థింగ్ తనూజని లేపుతున్నారు కదా. తనూజని లేపేట వాళ్ళు ఎలా లేపుతారంటే, ఎస్పెషల్లీ స్పై యొక్క లాజిక్ ఎంత బాగుంటాయో, అసలు మామూలు లాజిక్లు కాదు. ఆడపిల్ల గెలాలి, ఆడవాళ్ళు గెలాలి అంటది. ఆడవాళ్ళు గెలాలని చెప్పి శ్రీజన్ ఫుల్గా తిడుతుంది. శ్రీజన్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది, వేరే రీతుని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది, సంజన గారిని తిడుతుంది. ఓవరాల్గా మళ్ళీ తిప్పి ఆడపిల్ల గెలాలని. వాళ్ళ ఆడపిల్లలు కాదా? తనూజ ఒక్కరిదా ఆడపిల్ల? ఇక్కడ లాజిక్ ఏంటంటే, తనూజకి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ని యూజ్ చేసుకొని నేను అమ్మాయి విన్ అవ్వాలి, మీకు అమ్మాయి విన్ అవ్వాలని లేదు, ఒక ఫ్యాన్ బేస్ ఉన్న అమ్మాయి విన్ అవ్వాలనుకుంటున్నారు. ఏమి ఈ లాజిక్, కన్నడ లాజిక్ ఇవన్నీ అప్లై చేసేది సింపతి కోసమైనా దేనికోసమైనా తనూజకి ఎందుకు అప్లై చేస్తున్నారు? సంజనాకి ఎందుకు అప్లై చేయట్లేదు? సంజన కూడా కన్నడ అమ్మాయి కదా. ఇలా లాజిక్లు మాట్లాడుకుంటే అసలు ఏడా దొరకవు. వీళ్ళు ఎవ్వరూ సోషల్ సర్వీస్ చేయట్లేదు అబ్బా. ఇప్పుడు తనూజని లేపేటోళ్ళు తనూజకి ఫ్యాన్ బేస్ ఉందని లేపుతున్నారు. కావాలంటే వాళ్ళు సంజనాని కూడా లేపొచ్చు. ఇప్పుడు సంజన ఏం తక్కువ చేసింది, ఏం తక్కువ ఆడింది? లేపరు. ఇటుపక్క బ్యాచ్ వాళ్ళు కళ్యాణ్ని లేపుతారు. కళ్యాణ్ కాకుండా ఇమాన్యుల్ లేపొచ్చుగా. ఇమాన్యుల్ లేపొచ్చు కదా. ఇప్పుడు వచ్చి ఒక కమీడియన్ విన్నర్ అవ్వలేదు, కమీడియన్ విన్నర్ అవ్వచ్చని వీళ్ళు రక్తం చెందొచ్చు. అలా చేస్తే రావు వ్యూస్ రావు. డిమాండ్ పవన్ లేపొచ్చు, రావు వ్యూస్ రావు. కాంట్రడిక్ట్ అయిపోతుంది కదా. కళ్యాణ్ పడాలని మనం డే 1 నుంచి అలా ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి కళ్యాణ్ పడాలని మనం లేపాలని చెప్పి అదో సిండికేట్. ఈడ సిండికేట్ ఏందిరా అంటే, మనం లేడీ విన్నర్ సింపతితో వెళ్దాం, ఇలా అయితే వర్కౌట్ అవుతుంది. ఫెమినిస్టు, సూడో ఫెమినిస్టు, ఆర్ట్ తూట్ తమలపాక్. ఇది ఈ వల్ల ఏమవుతుందిరా అంటే,
బ్యాలెన్స్ కోల్పోతుంది. ఆడియన్స్కి ఒక సీడ్ నాటేస్తున్నారు, విన్నర్లు వీళ్ళేరా, మీ మొఖాలకి వీళ్ళిద్దరికే ఓటేసుకొని నోరు మూసుకొని మేము డిక్టేట్ చేస్తున్నాం, వీళ్ళిద్దరే విన్నర్లని మేము డిక్టేట్ చేస్తున్నాం. ఆట చూడనివ్వట్లే, ఉన్న ఆట కూడా మేము మ్యానిపులేట్ చేసి చెప్తున్నాం. దానివల్ల ఆడియన్స్ మైండ్ మొత్తం కంప్లీట్గా పొల్యూట్ చేస్తున్నాం గత కొన్ని సీజన్స్గా. ఈ సీజన్స్ కూడా అదే జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చెప్పండి ఏ విధంగా ఇమాన్యుయల్ కానీ, డిమాన్ పవన్ కానీ, సంజన కానీ డిజర్వ్ కాదు చెప్పండి. ఇమాన్యుయల్ టాస్క్ మాస్టర్, ఆల్మోస్ట్ అన్ని టాస్క్లు గెలిచాడు. ఎంటర్టైనర్ టాస్క్లను అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరు అర్థం చేసుకోలే. 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇమాన్యుయల్ ఎందుకు అవ్వకూడదు? గోల్డ్ స్టార్ వచ్చింది, చెప్పండి. ఇమాన్యుయల్ ఎందుకు విన్నర్ అవ్వకూడదు? డిమాన్ పవన్ చెప్పాను కదా, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయ్యాడు, టాస్క్లో బీస్ట్లా ఆడతాడు, గ్రౌండెడ్గా ఉంటాడు. ఎందుకు మరి లేపట్లే? సంజన గారు అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఒకటి బతుకుంది, ఒకటి వచ్చింది, టెలికాస్ట్ అయిన విషయం జనాలకి సడన్గా తెలియడానికి రీజను సంజన గారు. గేమ్ చేంజింగ్ మూమెంట్ ఆ ఎగ్గది. దాని తర్వాత ఎన్నో గేమ్ చేంజింగ్ మూమెంట్లు చేశారు. మనం ఆ రోడ్ టాస్క్లో కళ్యాణ్ డేమాన్ అంత అద్భుతమైన ఎపిసోడ్ మనం టెలికాస్ట్ అయింది అంటే దానికి రీజన్ సంజన గారు అలాంటి గేమ్ చేంజింగ్ మూమెంట్స్ బొచ్చిడు చేశారు. ఆమె ఎందుకు విన్నర్ కాకూడదు? ఆమె గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? పెద్ద రివ్యూర్లైనా ఎందుకు మాట్లాడలేదు? వ్యూస్ రావు. ఎందుకంటే ముందు నుంచి సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి వీళ్ళిద్దరికీ వస్తాయి వ్యూస్. వాళ్ళ ముగ్గురికి రావు. వాళ్ళ ముగ్గురు తోపైనా కూడా రావు. వాళ్ళ మొఖాలకి 3-4 చాలు. అలా సెట్ చేసాం. ఎవరమే? మేము, మా రివ్యూవర్స్. సో ఇది రాంగ్ వెళ్తుంది. నేనేం చెప్తున్నానంటే, రివ్యూవర్స్ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ రివ్యూవర్స్ పియర్లా మారిపోయారు. నేను ఇంకా డైరెక్ట్గా మారిపోయిన స్పై అక్క గారికి, గీతు గారికి చెప్పాను కదా, పియర్ల కింద మారిపోండి, అఫీషియల్ పియర్లకు, మంచిదే, అప్పుడు గొడవ ఉండదు. నేను అట్లీస్ట్ ఈ 1 వీక్ అయినా జనరల్ ఆడియన్స్కి చెప్పేది, ఆర్ ఈ 5 కంటెస్టెంట్ తాలూకా ఫ్యాన్స్కి చెప్పేది, ఏవి గ్రాంటెడ్గా తీసుకోవద్దు. బాండ్ పేపర్ లేదు, టిష్యూ పేపర్ లేదు, అందరికీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఫ్రెష్ మైండ్తో, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ప్రతి ఓడికి ఛాన్స్ ఉంది అనే థాట్ ప్రాసెస్తో ఓట్లు వేయండి. హాట్స్టార్లో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ. సంజన గారికి విన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓట్లు వేయండి హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్. ఇమాన్యుయల్కి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓట్లు వేయండి హాట్స్టార్, ఫోన్ కాల్. డిమాన్ పవన్కి ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి, ఓట్లు వేయండి హాట్స్టార్, ఫోన్ కాల్. తనూజాకి ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి, ఓట్లు వేయండి హాట్స్టార్, ఫోన్ కాల్. కళ్యాణ్ పడాలకి ఛాన్స్ ఉంది విన్నర్ అవ్వడానికి, ఓట్లు వేయండి హాట్స్టార్, ఫోన్ కాల్. అంతే తప్ప కామనరే గెలాలి, అందులో కళ్యాణే గెలాలి అని ఫిక్స్ అవ్వద్దు. ఆడపిల్లే గెలాలి, ఆడపిల్ల తనూజయే ఉండాలని ఫిక్స్ అవ్వద్దు. ఈ 5 డిజర్వ్డే. ఈ 5 కంటెస్టెంట్లకి ఛాన్స్ ఉంది. సో ఈ ఎదవ రివ్యూవర్లో గేమ్లో పడి మీ మైండ్ పొల్యూట్ చేసుకోవద్దు. ఫ్రెష్ మైండ్తో, ఎందుకంటే లైన్స్ ఓపెన్ అవ్వలే. ఇక్కడి నుంచే కదా, 0 నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఓట్స్. సో ఇక్కడి నుంచే వెరీ పాజిటివ్ మైండ్ సెట్తో ఆప్టమిస్టిక్గా అందరికీ ఛాన్స్ ఉంది అనుకొని వాళ్ళ గేమ్ని చూసి ఎవరిది బాగా, మళ్ళీ చెప్తుంది, వాళ్ళ గేమ్ని చూసి ఎవరు బాగా ఆడారో, ఎవరు డిజర్వ్డ్ అనిపిస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించుకోండి. ఈ పిఆర్ టాక్టిక్స్ ఈ వారం చాలా దారుణంగా ఉంటాయి, అందులో పడొద్దు. ఓకేనా? సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఆన్ ది ఆన్ గోయింగ్ ఇష్యూ. సో మీకేమనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్త్ టు సబ్స్క్రైబ్. నాకు అనిపించింది చెప్తా, అంతకు మించి చేయలేదు. ఎవరు ఏమనుకున్నా ఫరక్ పడదు. షేర్ చేయండి, బిగ్ బాస్ వ్యూవర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం జరుగుతుందో గేమ్ అనేది. రివ్యూవర్స్ మొలలో పడొద్దు. సభకు నమస్కారం, ధన్యవాదాలు.